సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు 24/7 తెలుగు. సో ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి దాదాపుగా మనకి 32,000 పైగా మనకి వేకెన్సీలతో నోటిఫికేషన్ అయితే మనకి రాబోతుంది. ఆల్రెడీ మనకి షార్ట్ నోటీస్ అయితే దీనికి సంబంధించి ఇంతకు ముందే మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది. మన దాంట్లో ఆల్రెడీ మనం వీడియోస్ కూడా దానికి సంబంధించి చేస్తున్నాం. ఓకే, సో ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి దాదాపుగా మనకి ఎన్ని వేకెన్సీస్ వస్తాయి అన్ని మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఇప్పుడు మరి ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అది మనకి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందా లేకపోతే మనకి అది ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉండబోతుందా, అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పి దానికి సంబంధించి మిమ్మల్ని క్లియర్గా మీకు ఈ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే అందిస్తాను. సో ముందుగా సెషన్ చూస్తున్న వాళ్ళు వీడియో అయితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం కిందనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ముందుగా అందరికీ 24/7 తెలుగు నుంచి భోగి పండుగ శుభాకాంక్షలు. సో ఈ భోగి పండుగ మనందరి జీవితంలో భోగ భాగ్యాలని కలిగించాలని అందరం కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. సో దానికోసమని 24/7 తెలుగు మీ ముందుకి స్పెషల్ ఆఫర్స్ అయితే వచ్చేసింది. సో మీరు ఎటువంటి ఒక ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించిన బ్యాచ్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంది. సో ఆ బ్యాచ్ మనకి జనరల్గా ప్రైస్ మనకి 2,352 ఉంటుంది. అలాంటి ఒక బ్యాచ్ ప్రైస్ ఇప్పుడు మనకి కేవలం 1,799 రూపీస్కి మనకి అందుబాటులో ఉంటుంది. ఓకే, సో బికాస్ ఆఫ్ దిస్ ఫెస్టివల్ అని చెప్పచ్చు అనమాట. సో ఫెస్టివల్ సేల్ ఉంది కాబట్టి సో మీరు ఎటువంటి బ్యాచెస్ పర్చేస్ చేసుకోవాలనుకున్నా, అది గ్రూప్ డి బ్యాచ్ కావచ్చు, ఎస్ఎస్సి బ్యాచ్ కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, తెలంగాణ హైకోర్టుకి సంబంధించిన బ్యాచెస్ కావచ్చు, అండ్ ఎస్బీఐ క్లర్క్ బ్యాచ్ కావచ్చు, అండ్ రీసెంట్గా వచ్చినటువంటి ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఫైనల్ రివిజన్ ఎంసీక్యూ బ్యాచ్ కావచ్చు, అన్ని బ్యాచెస్ మీద బిగ్గెస్ట్ ప్రైస్ డ్రాప్ ఉంది. దానితో పాటు ఎప్పుడు ఉండే విధంగా మనకి డబుల్ వ్యాలిడిటీ అయితే అందుబాటులో ఉంది. సో కాబట్టి మరెందుకు ఆలస్యం, వెంటనే ఆఫర్ అయితే గ్రాప్ చేసుకోండి. దానికోసం అడ్డా యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో మీకు ఈ బ్యాచ్ని సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన బ్యాచ్ని నేను చెప్పిన ఈ కూపన్ కోడ్ని అప్లై చేయండి, Y911 అని. మీకు ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా లభిస్తుంది. సో మనమైతే ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే మనం ఎంటర్ అయిపోదాం. ఓకే, సో మన క్లియర్ డీటెయిల్స్ అయితే మనం మాట్లాడుకుందాం. మరి ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి మనకి సెలక్షన్ ప్రొసీజర్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఆన్లైనా ఆఫ్లైన్ అన్న క్వశ్చన్కి మనకి ఇక్కడ తావైతే లేదనమాట. ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఇప్పుడు మనకి మోస్ట్ దీనికి సంబంధించి కండక్ట్ చేయట్లేదు. ఆల్రెడీ మనకి అది ఏంటంటే ఇట్ విల్ బి కంప్లీట్లీ ఆన్లైన్ ఎగ్జామ్ అండి. ఓకే, సో మనకి అది గ్రూప్ డి సెలక్షన్ ప్రాసెస్ చూస్తే మనకి ఏంటంటే 3 స్టేజెస్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట, సిబిటి అని అంటాం. ఓకే, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఓకే, సో మనకి ఆన్లైన్లో పెడతారన్నమాట, ఒక ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ ఉంటుంది అనమాట, పిఈటి టెస్ట్. అండ్ దాని తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఈ 3 దశలు మనకి ఏంటంటే ఫైనల్ స్టేజెస్ అనమాట మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి. ఓకే, సో మరి దాంట్లో ఎగ్జామ్కి సంబంధించి ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఏమేమి మనకు దాంట్లో ఉంటాయి అని చెప్పి మనం క్లియర్గా చూసినట్లయితే ఈ యొక్క ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి మనకి జనరల్ సైన్స్ మన సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దీంట్లో మనకి 25 క్వశ్చన్స్ అడుగుతారండి. ఓకే, సో మనకి ఎన్ని మార్క్స్, 25 మార్క్స్ వస్తాయి అనమాట. ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్. ఓకే, సో మరి అదేవిధంగా మ్యాథమెటిక్స్. ఓకే, సో మ్యాథమెటిక్స్లో మనకి చూసినట్లయితే మనకి ఏంటంటే దానికి కూడా మనకి ఒక 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటుంది. ఓకే, అదేవిధంగా మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అది కూడా మనకు ఒక 30 క్వశ్చన్స్ ఇస్తున్నారు. దాంట్లో మనకి 30 మార్క్స్ అయితే వస్తున్నాయి. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, దీంట్లో ఒక 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి టోటల్గా ఎన్ని వస్తున్నాయి, 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అయితే మనం దీంట్లో స్కోర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉండేది కండక్ట్ చేసేది ఒకే ఒక ఎగ్జామినేషన్ మనకి గ్రూప్ డికి సంబంధించి. ఆ ఎగ్జామ్లో 100 క్వశ్చన్ ఉంటాయి, 100 మార్కులు ఉంటాయి 90 నిమిషాలలో. ఓకే, సో మనకి ఏంటంటే మనం దీన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుందని చెప్పచ్చు అనమాట. ఎవరైనా ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం ఏంటంటే 120 మినిట్స్ మనకైతే ఎగ్జామినేషన్కి అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే, ఇవే కాకుండా దీంట్లో మనకి ప్రత్యేకంగా నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందన్నమాట. ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో 100 మార్క్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ వర్త్ 1 మార్క్ అయితే దాంట్లో 1/3 మార్క్ మనకి ఒక్కొక్క ఇన్కరెక్ట్ ఆన్సర్కి. అంటే మీరు ఎన్ని ఇన్కరెక్ట్ ఆన్సర్స్ పెడితే పెట్టేటువంటి ప్రతి ఒక్క ఇన్కరెక్ట్ మార్క్కి 3 తప్పు పెడితే మీకు దాంట్లో 1 మార్క్ కట్ చేస్తారనమాట. 3 తప్పులు పోతే 1 మార్క్ కట్ చేస్తారు. సో 1/3 మార్క్స్ అయితే మనకి దీనిలో డిడక్ట్ చేస్తారనమాట ఇన్కరెక్ట్ ఆన్సర్ కన్నిటికి. ఓకే, మరి దీంట్లో మనకి జనరల్ సైన్స్కి సంబంధించి మనం ఏం చదువుకోవాలి, మోస్ట్ ప్రాబబ్లీ మనం చదువుకోవాల్సినంత కూడా మనకి ఏంటంటే జనరల్ సైన్స్ అన్నప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 దాంట్లో వస్తూ ఉంటాయి. ఓకే, సో దాంట్లో మనకి బేసిక్గా చూసుకోవాల్సి ఉంటుంది. బయాలజీ తీసుకున్నట్లయితే మనకి దాంట్లో ఏంటంటే విటమిన్స్ కావచ్చు, లేకపోతే మనకి డిసీజెస్ కావచ్చు, వాటికి కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రాపర్గా చదవండి. సో డెఫినెట్గా మీకు అయితే అది కష్టమే ఉండదు. అండ్ దాంతోపాటు మనకి రీసెంట్గా జరుగుతున్న కరెంట్ అఫైర్స్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, అన్నిటి మీద మీరు కొంచెం అవగాహన కలిగి ఉండాలన్నమాట. ఇది ఒక ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి.
మరి ఓకే, ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ప్యాటర్న్ అయితే చూస్తాం. మరి పీఈటీ టెస్ట్ అంటే మన దానికి సంబంధించి ఎలా ఉంటుందంటే మనకి ఏంటంటే లైక్ గ్రూప్ డికి సంబంధించి పీఈటీ మేల్ క్యాండిడేట్స్కి చూసినట్లయితే మీకు ఏంటంటే లైక్ షుడ్ బి ఏబుల్ టు లిఫ్ట్ అండ్ క్యారీ 35 kgs ఆఫ్ వెయిట్ ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 100 meters in 2 minutes. Okay, in one chance without putting the weight down, and should be able to run for a distance of 1000 meters in 4 minutes in 15 seconds in one chance. ఏంటంట ముందుగా మనకి మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డికి అప్లై చేస్తుంటారో వాళ్ళు 35 kgల వెయిట్ని వాళ్ళు ఎత్తగలగాలంట. ఎంతవరకు మనకి వాళ్ళు క్యారీ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎంతవరకు మనకి లిఫ్ట్ చేసి క్యారీ చేయాల్సి ఉంటుంది, ఎంతవరకు 100 మీటర్లు వెళ్ళాల్సి ఉంటుంది 2 నిమిషాల్లో మనకి. అది కూడా మనకి ఏంటంటే ఒకే ఒక్క ఛాన్స్లో ఆ బరువుని కింద పెట్టకూడదు. ఓకే, అండ్ దాంతోపాటు వాళ్ళకి దే షుడ్ బి ఏబుల్ టు రన్ ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 1000 meters in 4 minutes and 15 seconds in one chance. ఒకే ఒక ఛాన్స్లో 1000 మీటర్లు మనకి ఏంటంటే 4 నిమిషాలు మనకి 4 నిమిషాల 15 సెకండ్లు మనకి ఒక ఛాన్స్లోనే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట మేల్ క్యాండిడేట్స్కి. మరి అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ విషయానికి వస్తే మనకి ఏంటంటే ఆర్ఆర్బీ గ్రూప్ డి పీఈటీ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ చూసినట్లయితే మనకి ఏంటంటే దీంట్లో దే షుడ్ బి ఏబుల్ టు లిఫ్ట్ అండ్ క్యారీ 20 kgs ఆఫ్ వెయిట్ ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 100 meters in 2 minutes in one chance without putting the weight down, and should be able to run for a distance of 1000 meters in 5 minutes and 40 seconds in one chance. ఓకే, సో ఏంటంటే మనకి ఎవరైతే ఫీమేల్ ఉంటారో సో వాళ్ళు కూడా సేమ్ ఇలాగే, కాకపోతే లైక్ జెంట్స్కి ఏమంటే 35 kgs దీంట్లో ఇక్కడ ఇచ్చున్నారు. ఓకే, ఫీమేల్స్కి మనం చూసినట్లయితే 20 kgs మనకి ఏంటంటే వాళ్ళు లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. 100 మీటర్ల సేమ్ వాళ్ళని వెళ్ళినట్టే ఉండాల్సి ఉంటుంది. వాళ్ళు 2 నిమిషాలు మనకి ఏంటంటే లైక్ వాళ్ళు దానికి సంబంధించి క్యారీ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకే ఒక ఛాన్స్లో బరువుని కింద పెట్టకూడదు. ఓకే, అదేవిధంగా మనకి దే షుడ్ బి ఏబుల్ టు రన్ ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 1000 మీటర్లు మనకి 5 నిమిషాల 40 సెకండ్లో వాళ్ళు పరిగెత్తాల్సి ఉంటుంది. మనకి పురుషులకి ఏమంటే మనకి 4 నిమిషాలు, దాంతోపాటు మనకి 15 seconds ఇచ్చారు. వాళ్ళకి స్త్రీలకి ఏంటంటే మనకి ప్రత్యేకంగా ఇక్కడ లైక్ 5 minutes and 40 seconds ఒక ఛాన్స్లో మనకి రన్ చేయాల్సి అని చెప్పి ఇక్కడ ఒక లైక్ కేటగిరీ అయితే ఇచ్చారండి. దీని తర్వాత మనకి ఇంకా లైక్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఓకే, సో దాంతోపాటు మనకి ఏంటంటే లైక్ యొక్క మెడికల్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించి కూడా మనకి టెస్ట్ అనేవి చేస్తారు. ఇది మనకి గ్రూప్ డికి సంబంధించిన ప్యాటర్న్ అయితే ఉంటుందండి. ఓకే, సో కాబట్టి అర్థమైంది కదా, ఇది మనకి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో సెషన్ అయితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి మాకంటూ ఒక ప్రాపర్ లైక్ ప్రిపరేషన్ కావాలి సార్, ఎలా మేము ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నామా అని కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళ కోసం ఏంటంటే ప్రత్యేకంగా మన దగ్గర బ్యాచ్ కూడా అందుబాటులో ఉంది. ఈ బ్యాచ్లో మీకు దాదాపుగా మనకి ఏంటంటే లైక్ 200+ hours ఆఫ్ లైవ్ క్లాసెస్ ఉంటాయి. అన్నిట్లో మీకు ఏంటంటే క్లియర్గా టాపిక్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీకు ఆ టాపిక్స్ అన్ని కూడా ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా సిలబస్లోంచి తీసుకొని స్పెషల్గా మనకి డిజైన్ చేయబడిన క్లాసెస్ ఉంటాయన్నమాట. అన్నింటిని లైవ్ క్లాసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంట్లో మీకు ఏంటంటే వీటితో పాటు మీరు చదివిన దాన్ని అసెస్ చేసుకోవడం కోసం మాక్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంటాయి. ఓకే, అది కూడా ప్రత్యేకంగా మనకి భోగిస్ పండుగ సందర్భంగా మనకి బిగ్గెస్ట్ ప్రైస్ డ్రాప్తో మనకు ఉంది. అండ్ దాంతోపాటు డబల్ వ్యాలిడిటీ అయితే అందుబాటులో ఉంది. డబల్ వ్యాలిడిటీ ఇన్ ద సెన్స్ మనకి 12 months వ్యాలిడిటీ ఉండేది, మనకి 24 months వ్యాలిడిటీ ఉందని చెప్పచ్చు అనమాట. సో కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు అన్ని బ్యాచెస్ మీద మనకు లైక్ బిగ్గెస్ట్ ప్రైస్ డ్రాప్ ఉంది కాబట్టి ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ రివిజన్ బ్యాచ్ కావచ్చు, ఎస్బీఐ క్లర్క్ బ్యాచ్ కావచ్చు, అండ్ దాంతోపాటు మనకి లైక్ ఎస్ఎస్సీ ఫౌండేషన్ బ్యాచ్ కావచ్చు, ఎన్టీపీసీ బ్యాచ్ కావచ్చు, తెలంగాణ హైకోర్టు బ్యాచెస్ కావచ్చు. కావాల్సిన బ్యాచెస్ చాలా ఉన్నాయి. లేదు సార్ ఇన్ని బ్యాచెస్ ఎందుకు, మాకు ఒకటే సరిపోతుంది అనుకుంటే ఏపీ అండ్ తెలంగాణ మెగా ప్యాక్ కూడా మీ దగ్గరే ఉంది. అది కూడా బిగ్గెస్ట్ ప్రైస్ డ్రాప్ ఉంది, డబల్ వ్యాలిడిటీ ఉంది. సో కాబట్టి వెంటనే బ్యాచెస్లో ఎన్రోల్ అవ్వండి. ఎన్రోల్ అవ్వటం కోసం Y911 అనేటువంటి నేను చెప్పిన ఈ ప్రోమో కోడ్ని అప్లై చేస్తే మీకు మరికొంత ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే లభిస్తుంది. సో మరింత ఆలస్యం ఇప్పుడే బ్యాచెస్లో ఎన్రోల్ అవ్వండి. ఎన్రోల్ అవ్వడం కోసం అడ్డా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మీకు స్టేట్ ఎగ్జామ్స్ ఉంటుంది అనమాట. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఏపీ తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో మీకు ఏంటంటే ఈ బ్యాచ్ ఏంటంటే మీకు తెలుగు రైల్వే ఉంటుంది, దాంట్లో మీకు అందుబాటులో ఉంటుందన్నమాట. సో బ్యాచ్ సెలెక్ట్ చేసిన తర్వాత Y911 అప్లై చేస్తే మీకు ఇంకా ఫైనల్ డిస్కౌంట్ అయితే ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే లభిస్తుంది. సో మరింత ఆలస్యం ఇప్పుడే బ్యాచెస్లో ఎన్రోల్ అవ్వండి. సో మనం మరిన్ని డీటెయిల్స్ మన బ్యాచెస్లో అయితే డిస్కస్ చేసుకుందాం. సో అడ్డా యాప్ ఇంకా ఏమైనా డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మీకు డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. మీ ఎగ్జామినేషన్కి ఏదైనా కొత్తగా జాబ్ అలర్ట్స్ ఏమైనా వచ్చినా లైక్ జాబ్ నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చినా తెలుస్తుంది. దాంతోపాటు మనకి ఏదైనా డైలీ క్విజ్ కావచ్చు, మ్యాగజైన్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, అన్నీ కూడా మీకు దాంట్లో అందుబాటులో ఉంటాయి. ఫైనల్గా వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డీటెయిల్స్ అండ్ కంటెంట్తో మరికొన్ని వీడియోస్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.